హలో అండి. చూస్తున్నారు కదా, నా చేతిలో ఉన్నవైతే హలీమ్ సీడ్స్ అనమాట. నువ్వుల్లా ఉన్నాయి కదండి చిన్నగా. ముందు దాన్ని ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకుంటాం. వాటర్లో రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ తీసుకుంటాం ఒక బౌల్లోకి. వెల్లుల్లి, సాల్ట్, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుంటాం. తర్వాత కొంచెం పుదీనా వేస్తాము. తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటుంది కదండి, అది వేసుకొని కొంచెం సేపు, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, చిన్నది వేడి తగిలితే చాలు, అంతే మగ్గిపోతుంది. సో మగ్గించేసుకొని సాల్ట్, పచ్చి వెల్లుల్లి వేసుకొని పక్కన పెట్టేస్తామన్నమాట. పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ బౌల్లో తీసుకొని మనం బ్లెండ్ చేసుకుంటాము. బ్లెండ్ చేసుకొని వేయించుకొని నానబెట్టుకున్న హలీమ్ సీడ్స్ ఉన్నాయి కదండి, దాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం అనమాట. గ్రైండ్ చేసుకుంటే ఇలా చూసారా టెక్స్చర్ ఎలా ఉందో, చాలా గమ్మీగా, చాలా బైండింగ్ ఏజెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం తిన్న వాళ్ళకి నచ్చదు, కానీ దీంట్లో లెమన్ వేసుకుంటే ఐరన్ అబ్జర్ప్షన్ చాలా బాగుంటుంది. రక్తం లేని వారికి రక్తం చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఏ మెడికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఈ హలీమ్ సీడ్స్ ట్రై చేయండి. మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా మంచిగా తెలుస్తుంది తేడా. రక్తం బాగా రికవరీ అవుతుంది. పెరుగులో వేసుకొని బ్లెండ్ చేసుకొని దాన్ని ఒక స్మూతీలా తీసుకోవచ్చు. రైస్లో కలుపుకొని అన్నంలోని నెయ్యి వేసుకొని తినండి, చాలా చాలా మంచిది. ఫస్ట్ తినడానికి నచ్చదు, హెల్తీగా ఉన్ని ఎప్పుడు నచ్చవు కదండి. సో అలవాటు చేసుకోండి, హెల్త్కి మంచిది అన్నది ఏదైనా సరే అలవాటు చేసుకుంటే మంచిది. కాబట్టి ఇలా ఈ రెసిపీ చేసి తినండి, హెల్తీగా ఉండండి. ఈ హలీమ్ సీడ్స్తో ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. రైస్లో అయితే కలిపేసుకున్నాను, టేస్ట్ చేసేయడమే. థ్యాంక్ యూ, బాయ్.